మక్తల్లో 4 రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్లో పురుషుల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టుపై వనపర్తి జిల్లా 20 పాయింట్ల తేడాతో గెలుపొందగా, మహిళల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టుపై జోగులాంబ గద్వాల జట్టు 5 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య ఆడుతున్న తీరును మంత్రి శ్రీహరి స్వయంగా వీక్షించారు. విజేతలకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 రోజుల పాటు మక్తల్లో అంగరంగ వైభవంగా కబడ్డీ పోటీలు జరిగాయన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. మక్తల్ ప్రాంతానికి కబడ్డీకి అవినాభావ సంబంధం ఉందని తెలియజేశారు. మైదానం మాత్రమే క్రీడలో ఓడినా కూడా మళ్లీ గెలిచే కసి వచ్చేలా చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలు మాత్రమే వీటన్నిటికీ పరిష్కారం చూపగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటమి గెలుపునకు తొలిమెట్టు అని క్రీడాకారులకు సూచించారు.